పరశురాముడు అసలు ఆయన జన్మయే చాలా చిత్రంగా వచ్చినటువంటి అవతారం అది. అది ఒకళ్ళు ప్రార్థన చేస్తే వచ్చినది కాదు, ఒకళ్ళ పొరపాటు వల్ల వచ్చింది అవతారం. అదో చమత్కారం. అందుకే అది ఈశ్వరుడు తనంత తానుగా తీసుకున్నది కాదు, భగవదావేశము పూనడం వల్ల జరిగినది. ఎక్కడ జరిగింది అలా సందర్భము అంటే మహాభారతం ఆరణ్య పర్వంలో చెప్పారు. మహాభారతం శాంతి పర్వంలో కూడా దానికి సంబంధించినటువంటి స్పర్శ ఉంది. ఆరణ్య పర్వంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. గాధి అని ఒక మహారాజు, కాకపోతే కొంచెం ఆవేశావతారం వచ్చినటువంటి ప్రక్రియని అత్యంత శ్రద్ధతో వింటే కానీ పట్టుకోవడం కష్టం అవుతుంది. చాలా శ్రద్ధతో వింటేనే పట్టుకోగలుగుతారు. గాధి అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల